నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండెను. ప్రార్థించుదాం. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, నీ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలో చేరి కీర్తనతో ఆరాధనతో నీ నామాన్ని స్తుతించాము. ప్రభువా, ఈ ఆరాధన ఆత్మానుసారమైందని విశ్వసిస్తున్నాము. మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మను లోతునకు నడిపించండి. ఆత్మీయ లోతుల్లో ఈ వాక్యాన్ని ధ్యానించే వారంగా, ఆత్మ సమర్పణ చేసుకున్నట్లుగా ఆత్మ ప్రేరణ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రేమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం వాక్యము ధ్యానం చేసుకొనక ముందు గత వారము ఏమి ధ్యానం చేసామో ఒకసారి గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మూలుగు నుండి మహిమకు అనే అంశాన్ని ధ్యానం చేశాం. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మూలుగుచు ప్రసవ వేదన పడుచుందని, అలాగే దాస్యత్వం నుంచి విడుదల కొరకు మరి సృష్టి ఎదురు చూస్తుందని, అలాగే దేవుని కుమారులు మహిమపరచబడే అంశం కొరకై నిరీక్షిస్తుందని గత వారము ధ్యానం చేసుకున్నాము. ఈ వారము చదవబడిన 2 లేఖనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుగా విన్నాం. ఈ 2 లేఖనాలను బట్టి యోచనకు మించిన మంచివి దేవుడు సిద్ధపరిచాడు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. యోచనకు మించిన మంచివి దేవుడు సిద్ధపరిచాడు. లూకా సువార్తలో ఈ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను మనుషుల పట్టు జాలరులుగా పిలుస్తున్న సందర్భం, వారిని శిష్యులుగా పిలుస్తున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఇది లూకా సువార్తలో ఉండినట్టే మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో దీన్ని మనం చూస్తాం. అయితే మార్కు సువార్తికుడు అంత విపులంగా ఏం రాయలేదు, కానీ పరిచయం చేశాడు. వారు వలలు వదిలిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించారని ఒక పరిచయం అయితే చేశాడు. లూకా సువార్తికుడు దీన్ని విపులంగా రాసుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉండినట్టే యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా యేసు పునరుద్ధానం తర్వాత వారు చేపలు పట్టడానికి శిష్యుల వెళ్ళినట్లుగా, వారు చేపలు పట్టుచున్నప్పుడు యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొన్నప్పుడు ఆయన మరల వారిని వలవేయమన్నప్పుడు వారు వలవేయంగా 153 చేపలు పట్టినట్లు యోహాను సువార్తికుడు రాశారు. అయితే యోహాను సువార్తలో ఉండినట్టే లూకా సువార్తలో ఉన్నది, కాకపోతే కొంచెం యోహాను సువార్తికుడు సంఖ్య 153 చేపలు పడినట్టు సంఖ్య రాస్తూ వచ్చారు. అయితే ఈ మూడింటికి మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తకు ఉన్న కొంత భేదాన్ని కొంచెం మనం గమనించాలి. మార్కు సువార్తికుడేమో యేసు ప్రభువారి పరిచర్య ప్రారంభాన్ని డైరెక్ట్గా చెబుతూ శిష్యులను ప్రభు పిలిచినట్టుగా రాసుకుంటూ వచ్చారు. లూకా సువార్తికుడు మాత్రము యేసు ప్రభువారి పరిచర్య ప్రారంభమైపోయి అప్పటికే ఆయన చాలా స్వస్థతలు జరిపించాడు. పేతురు అత్త జ్వరముగా ఉండినప్పుడు ఆమెను బాగు చేశాడు. గలిలయ ప్రదేశము చాలా వరకు ఆయన సువార్తను ప్రకటించాడు.
దాని పిదప యేసు ప్రభువారు మరి శిష్యులతో ఇలాగూ ఈ సంఘటన జరిగించినట్టుగా లూకాసు సువార్తికుడు రాసుకుంటూ వచ్చాడు, వారిని మనుషులు పట్టు జాలలుగా పిలిచినట్టుగా. యోహాను సువార్తికుడు అయితే ఆయన పునరుద్ధానం తర్వాత ఇలాగూ జరిగినట్టుగా శిష్యులు వల పట్టుకొని చేపలకు వెళ్ళి రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడినట్టు ప్రభు వచ్చి వారికి చెప్పిన వెంటనే వారు వల వేసినప్పుడు వారికి చేపలు పడినట్టు యోహాను సువార్తికుడు రాసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా వారు రాత్రంతా కూడా వారి ప్రయాసం నిష్ఫలము అని మాత్రం స్పష్టంగా రాయబడి ఉంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రయాసము నిష్ఫలము, వృధాగా కనిపించిందని రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు గలిలయ ప్రాంతాన్ని, ఆ సముద్ర తీరమును ప్రభు ప్రసంగ వేదికగా మార్చుకున్నాడు. దీన్నే గిన్నెసరత్ సముద్రం అని పిలుస్తారు, లేకపోతే దీన్నే తిబేరియా సముద్రం అని పిలుస్తారు, దీనినే గలిలయ సముద్రం అని పిలుస్తారు. 3 రకాల పేర్లతో దానిని పిలవటం పరిపాటే. అయితే దీన్ని గిన్నెసెరెత్ అని పిలిచినప్పుడు పాత నిబంధనలో కిన్నెరెత్ అనే పదం పిలిచారు, పేరుతో పిలిచారు. కిన్నెరెత్ అనే పదం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ పదం మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 3:17వ వచనంలో కిన్నెరెత్ అనే పదం ఉపయోగించారు. కిన్నెర అనే పదం మనందరికీ తెలుసు, వీణ అని పిలుస్తాం కదా. అంటే ఆ సముద్రం యొక్క తరంగాలు వీణ యొక్క ధ్వనిలాగా, దాని శబ్దము వీణ ధ్వనిలాగా మధురంగా ఉంటుందని ఆ పేరుతో దాన్ని పిలుస్తున్నారని ఒక పరిపాటి ఉంది. దాన్ని గమనించాలి. అయితే ఈ గలిలయ సముద్ర తీరాన ప్రజలందరూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటాం. ఏదైనా కూడా ప్రియులారా, ఒక సంఘటన నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చాలా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు. భౌతికపరమైన అంశాల నుంచి ఆత్మీయ పాఠాలు ప్రభు అధికంగా మనకి నేర్పిస్తాడు. అది మనం చాలా ప్రసంగాల్లో చూస్తూ వచ్చాము. ఈ దినం కూడా ఈ భౌతికపరమైన ఆకలి, మానవ శారీరక ప్రయాసము, లేకపోతే మానవ జీవన కష్టము, వారి పోషణార్థమైన అంశం ద్వారా ప్రభు ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తాడు. దాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుంటే ఒక 3 విషయాలు నేను మీ ముందు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా, గలిలయ సముద్ర తీరాన జనులందరూ ప్రభు మీద పడుచున్నారు. ఎందుకు పడుచున్నారు అని అంటే దేవుని వాక్యము వినటానికి. ఇది లూకాసు సువార్తికుడు చాలాసార్లు నమోదు చేసేది. మత్తయి సువార్తలో ఇది తక్కువ కనపడుతుంది, మార్కు సువార్తలో కూడా అంతగా కనిపించదు, 1-2 సార్లు కనపడుతుంది. యోహాను సువార్తలో కూడా 1-2 సార్లు ఈ పదం కనిపిస్తుంది, వర్డ్ ఆఫ్ గాడ్ అనే పదం. కానీ లూకాసు సువార్తికుడు మాత్రం 4 సార్లు ఈ పదాన్ని రాసుకుంటూ వచ్చాడు. పర్టికులర్గా దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఇదే లూకాసు సువార్తికుడు అపోస్తుల కార్యముల్లో కూడా 11 సార్లు ఈ పదం ఉపయోగించారు, దేవుని వాక్యం. ఎందుకని లూకాసు సువార్తికుడు ఈ పదాన్ని అధికంగా ఉపయోగించాల్సి వచ్చింది అని అంటే, దేవుని వాక్యం అనే పదమును చెప్పటంలో ఇది దేవుని రాజ్య సువార్త అని లూకాసు సువార్తికుడు యొక్క ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు. వాక్యం అంటే దేవుని రాజ్య సువార్తే. మీరు లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో దాని స్పష్టతను తెలియజేస్తాడు. ఆయన, నేను అనేతర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. అందుకోసమే యేసు ప్రభు వారి మీద వీరందరూ పడుచున్నట్లుగా దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడానికి వీరందరూ యేసు ప్రభు వారి మీద పడుతుండినట్లుగా యవ్వన సువార్తికుడుగా, యవ్వన ప్రవక్తగా యేసు ప్రభు వారిని ప్రజలు చూచి ఆ వాక్యములను క్రొత్తదానాన్ని అనుభవించడం ప్రారంభం చేశారు. అప్పటి వరకు దేవుని వాక్యం కరువైపోయిన కాలం మనకు తెలుసు. 400 సంవత్సరాల పైబడి దేవుని వాక్యము, ప్రవచనాలు ప్రజలకు చేరువలేవు. యోహాను ప్రవక్తగా వచ్చి మాట్లాడాడు, కానీ
యోహాను మాటలు బహు కఠినంగా, యోహాను మాటలు హృదయాలను భయంకరంగా కదిలిచ్చేటువంటి బలమైన మాటలుగా ఉన్నాయి. సర్పసంతానమని అతను మాట్లాడుతుంటే అనేకులు కోపాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యము మనుషుల హృదయాలను ఎలా తాకిందో ఆయన మేనిఫెస్టోలు చూస్తాం. ఇదే లూకాసు వార్తికుడు ఆయన వాక్యం యొక్క మేనిఫెస్టో చెప్తూ వచ్చాడు. రాజ్య సువార్త దాని విధానాన్ని చెబుతూ వచ్చాడు. పేదలకు సువార్త ప్రకటించడం, అదే దేవుని వాక్యం. దేవుని రాజ్య సువార్త అదే. బలహీనులకు వాక్యం అదే. కృంగిపోయిన వారికి వాక్యం అదే. చాలా మరి చెప్పుకోలేని సమస్యలతో వేదన పడుతున్న వారికి, అందుకే నలిగిన వారికి హితవత్సరం ప్రకటించడానికి దేవుని ఆత్మ నా మీద ఉందని. చూడండి 18 వచనం, 4వ అధ్యాయము 18 వచనం. ప్రభు ఆత్మ నా మీద. ఏమి చదువుతున్నాడు ప్రభు అక్కడ? యెషయా గ్రంథపు వాక్యాన్ని ఆయన చేతికి ఇవ్వబడగా ఆయన దానిని విప్పి దాన్ని చదువుతున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు, ఈ వాక్యం మీ వినికిడిలో నెరవేరి. మీ అందరి వినికిడిలో ఈ వాక్యం నెరవేరిందని. ఆ వాక్యం విన్నటువంటి వారు, ఆ వాక్యం పట్టుకున్నటువంటి వారు, ఆ వాక్యం గ్రహించినటువంటి వారు దానిని ఆస్వాదించడం ప్రారంభం చేశారు. ఆ వాక్యం కోసం వెంపర్లాడటం ప్రారంభం చేశారు, ప్రయాణం చేయటం ప్రారంభం చేశారు, ఆయన వెంట పడటం ప్రారంభం చేశారు, ఆయన మీద పడటం ప్రారంభం చేశారు. వాక్యం ఎంత ఆసక్తిని తీసుకొచ్చింది చూడండి. సో దేవుని రాజ్య సువార్త ఎంతమందిని ప్రభావితం చేసుకుంటూ వచ్చింది. ఎవరు వీరంతా? భౌతిక అవసరాలు కలిగిన వాళ్ళు వీళ్ళంతా. కొందరు మానసిక వ్యధలతో బాధపడుతున్నవారు, కొందరు శారీరక ఆకలి దప్పులు కలిగిన వారు, కొందరు శారీరక అనారోగ్యాలు భరిస్తున్నవారు. వీరందరికీ దేవుని వాక్యం చాలా, యేసు ప్రభువారు ఆ వాక్యం చెబుతుంటే చాలా మనసుకు ప్రశాంతంగా, హృదయాలను హత్తుకున్నట్టుగా, యేసు ప్రభువారు వారందరిని ఆకర్షించినట్లుగా వారందరూ వాక్యం కోసమే ప్రయాణం చేశారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ పదాలు లూకాసు వార్తికుడు స్పష్టంగా తెలియజేశాడు. 11వ వచనం 8, 11వ వచనంలో మనం చూస్తాం. ఈ ఉపమాన భావం ఏమనగా వేతనము దేవుని వాక్యం. మళ్ళీ 21వ వచనంలో కూడా అందుకైన దేవుని వాక్యము విని. తర్వాత 11:28 వచనంలో కూడా ఈ మాట రాస్తాడు. అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొను వారు ధన్యులు. సో లూకాసు వార్తికుడు దేవుని వాక్యం అనగా దేవుని రాజ్య సువార్తను ఎత్తిపడుతున్నాడు. ఆ రాజ్య సువార్త యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తూ ఆ సువార్త కొరకు ప్రజలు ఎంత వెంటపడుతున్నారు, ఆయన మీద పడుతున్నారు రాసుకుంటూ వచ్చారు. నిజమే, ఈ సువార్త నీవు సరిగా వింటే నీలో విశ్వాసం వచ్చింది. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం వలన దేవుని వలన వచ్చే ఆశీర్వాదాలకు మనం పాత్రలు. సో దేవుని వాక్యము, దేవుని ఆలయానికి వచ్చిన నీవు తప్పకుండా దేవుని వాక్యం వినాలి, దీన్ని నువ్వు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు దీనికోసం వెంపర్లాడతావు, దీనికోసం నువ్వు ప్రయాణం చేస్తావు, దీనికోసం నువ్వు చాలా ప్రయాసపడతావు, దీనికోసం నువ్వు ఎంతో సమయాన్ని వెచ్చించగలుగుతావు. ఈ వాక్యము నీ హృదయానికి నెమ్మది కలుగు చేస్తావు. కీర్తనలో 119 మనం చదవండి మీరు. మనం 119వ కీర్తన పెద్దదని వదిలేస్తాం. మనం ఎంత పెద్దది మనం చదవలేమని, చాలా సింపుల్గా ఉన్న 100వ కీర్తన 23వ కీర్తన చదువుతాం మనం. కానీ 119వ కీర్తన చదివితే వాక్యము, ధర్మశాస్త్రం మనుషుల హృదయాలను ఎలాగున దర్శిస్తుందో రాసుకుంటూ వచ్చాం. నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు. నీ వాక్యము నాకు నెమ్మది ఎప్పుడు కలుగు చేసింది? ఇది నా శ్రమల్లో, నా బాధల్లో, నా ఇరుకుల్లో ఇది నాకు నెమ్మదిని కలుగు చేస్తుందని ఈ 119వ కీర్తనలో ఆ పదజాలను మనం తప్పకుండా చూస్తాం. ఇది నా నోటికి, నా జీవానికి ఫలమును,
నా జీవానికి మధురంగా, నేను వినటానికి చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుందని చాలా సంతోషంగా రాసుకుంటూ వచ్చాడు 119వ కీర్తన. సో దేవుని వాక్యము, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావు, ఇది దేవుని రాదే సువార్త. నీకు నాకు బాధల్లో ఉండిన వారికి, దుఃఖంలో, రోగంలోను, వ్యధల్లోనూ, మానసిక రుగ్మతల్లోనూ, క్షుతుల్లోనూ ఉన్న వారికి ఈ వాక్యము గొప్ప నెమ్మది కలుగు చేసేది. అందుకే ఆయన వెంటపడ్డాడు. సమాజం వెలివేసి, సమాజం త్రోసివేసి, రోగి కనపడితే చేదరించుకున్నటువంటి వారికి ఆ వాక్యం హాయిగా అనిపించింది. అందుకే వాక్యం వెంట పాడటం ప్రారంభం చేసి. సో ఈ వాక్యము విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఈ విశ్వాసం ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. 2 రకాల ఆశీర్వాదాలు నేను మీ మధ్య తెలియజేసి ముగిచ్చేస్తాను. ఒకటి టెంపరల్ బ్లెస్సింగ్స్, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు, వీటి గురించి కొంచెం మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో పేతురు, యాకోబు, యోహానులు రాత్రంతా వలవేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ నిష్ఫలులుగా కనిపించారు. రాత్రే చేపలు పడతాయి, పగలు పడవు కదా. వలను చూచి చేపలు తప్పించుకొని వెళ్ళగలవు. రాత్రి మత్స్యకాలు తప్పకుండా చేపలు పట్టుకొని వస్తారు ఎంతో కొంత. కానీ వారు పట్టలేక నిస్సహాయ స్థితి, నిష్ఫలతను వారు అనుభవిస్తూ భౌతికంగా వారి జీవన పోషణను వారు కోల్పోయినప్పుడు, ఆ జీవన పోషణను వారు పొందలేకపోయినప్పుడు యేసు ప్రభు వారి దరి చేరి ఈ భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాన్ని వారి జీవితాలు తెలియజేస్తున్నారు. కొంతమంది అంటారు, దేవుడు మేము అడిగినవి ఇవ్వడా, మేము అడిగినవి రావా, దేవుడు మాకు కష్టాలు వచ్చాయి, మాకు ఆర్థిక బాధలు వచ్చాయి, ఆకలి బాధ వచ్చింది, బిడలను పోషించుకునే కష్టం వచ్చింది, రోగం వచ్చింది, ఇవన్నిటిలో దేవుడు చూడడా మేము ఎంత భక్తిగా ఉంటున్నామని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ప్రియులారా, దేవుడు తాను ప్రేమించినటువంటి వారిని, తన శిష్యులను ఎప్పుడూ ఎన్నడూ విడిచిపెట్టలేదు. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్తికుడు రాసుకుంటూ వచ్చాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, అయినను అవి పోషించబడుట లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే విలువైనటువంటి వారు కారా? దేవుడు మానవ భౌతిక పోషణ ఆయన బాధ్యత, మానవ భౌతిక పరమైనటువంటి సమస్యలు ఆయన బాధ్యత, మానవుడు భౌతికంగా ఎలాంటి వ్యధను ఎదుర్కొంటున్నాడు అది ఆయన బాధ్యత. నువ్వు అడగాల్సిన పని లేదు. ఆకాశ పక్షులు అడుగుతుంటే ఆయన ఇస్తున్నాడా? పోనీ ఈ ఉదయం ఎంతమంది ఆయుష్ని అడిగారు చెప్పండి? పోనీ ఈ ఉదయం ఎంతమంది మాకు ఈ దినాహారం దయచేయమని అడిగి వచ్చారు చెప్పండి? పోనీ ఈ దినము మీరు ప్రయాణాన్ని కాపాడండి అని ఎవరు ఎంతమంది అడిగొచ్చి ఉంటారు చెప్పండి? మానవ జీవిత ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు తనంతట తాను దయచేస్తున్నాడు. వారు వలలు వేసిరి కానీ ఏమీ పడలేదు. ప్రభు వారితో చెబుతున్నాడు, మీరు పడవను దోణెను లోపలికి నడిపి వల వేయుడి అనగా వారు వల వేశారు, విస్తారమైన చేపలు వారికి. యోచనకు మించిన చేపలు. అందుకని ఈరోజు మన ప్రసంగ అంశం అదే, యోచనకు మించిన మంచి వాటిని. కొంతమంది కొన్నే అడుగుతారు దేవుని దగ్గర నుంచి, కొంతమంది కొన్నే అడుగుతూ ఉంటారు. కానీ యోచనకు మించిన మానవ ఊహను, తలంపులకు మించి దేవుడు ఇవ్వగలుగుతాడని చెప్పడానికి ఈ లూకాసు వార్తికుడు దీన్ని నమోదు చేశాడు. వారు విస్తారమైన చేపలు పట్టిరి, వలలు పిగిలిపోతుండగా తోటి వారి సహాయాన్ని అడిగారు. పడవల్లో ఆ చేపలు బరువు కూడా ఎక్కువైపోయినట్టుగా రాయబడి ఉంది. ప్రియులారా, మానవ భౌతిక అవసరత దేవుని బాధ్యత. అది శారీరక రోగమే కానీ, శారీరక ఆహారమే కానీ, లేకపోతే భౌతిక జీవనంలో ఆర్థిక కష్టమే కానీ, మానసికంగా శారీరక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలే కానీ, అది ఆయన బాధ్యత. మీరు లేఖనాలు చదువుతాం లేదా? కీర్తన పౌలుతో ఏమన్నాడు? బలహీనతలు శ్రమలు ఉన్నాయి కానీ అయినను నా కృప నీకు అనలేదా? అంటే శ్రమలు లేవని ఇక్కడ అర్థం. ఉన్నాయి, నా కృప నీకు చాలునని చెప్పాడు కదా. కీర్తనలో జ్ఞాపకం చేసిన మాట మనకు తెలుసు, శ్రమలలో ఆయన ఉత్తరం ఇచ్చును. ఆపత్కాలం ముందు ప్రభు నీకు ఉత్తరం ఇచ్చును. ఆపద రాదని కాదు, ఇక్కడ
శ్రమ రాదని కాదు, ఇక్కడ ఆపత్కాలంలో దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, శ్రమలో నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నీకు దేవుడిగా కనిపిస్తాడు. ఆయన తన మంచితనమంతా మన మధ్య ఉంచేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండు. పేతురుకి ఏం కావాలో ప్రభువుకి తెలియదా? యాకోబు యోహానుకి ఏం కావాలో ప్రభువుకు తెలియదా? పోనీ ఇక్కడ దేవాలను కూర్చున్న నీకు నాకేం తెలియదు కావాలో ప్రభువుకు తెలియదా? నేను ప్రసంగం ఒక విధానం ఒక అంశం మీద చెప్పొచ్చు, మీరు పలు రకాల సమస్యలతో ఇక్కడ కూర్చోవచ్చు. కానీ ప్రభువుకు తెలుసు మీకేం కావాలి. భౌతికపరమైన అంశాల బాధ్యత ప్రభువుదే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వేటి విషయమై విచారింతురు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. సో మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి స్పష్టంగా తెలిసే ఉంది. మనం అడిగితేగా, అడగక మునిపే అక్కరతలు ఎరిగిన దేవుడు. సమస్యను చెప్పక మునిపే సమస్యను చూచిన దేవుడు. హృదయ వేదనను బయటి వారికి చెప్పక మునిపే హృదయ వేదన ఎరిగినటువంటి దేవుడు. నీ ఆర్థిక కష్టం ప్రభువు తెలీదా? ప్రభువు తెలుసు. కానీ ప్రభువు సమయానుకూలంగా నీ జీవితంలో దర్శిస్తాడు. ఆ సమయం కొరకు కనిపెట్టి ఎదురు చూడటం చాలా ప్రముఖం. మనం చదువుకున్న పేతురు పత్రికలో అదే మాట రాస్తాడు. ఆయన నీతిమంతులను విడిచిపెట్టడు. ఆయన ఆ నీతిమంతులు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనకు ఆయన చెవియొగ్గి తగిన కాలమందు వారికి సహాయం చేయనని రాసుకుంటూ వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. చూడండి, నీతి నిమిత్తం మీరు శ్రమపడినా కూడా ధన్యులే. 12వ వచనం కూడా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధంగా. కాబట్టి ప్రభు ముఖం ఎవరికి అనుకూలంగా ఉంది? ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఆయన శిష్యులుగా ఉన్నారో, ఆయన పిల్లలుగా ఉన్నారో, ఆయన విశ్వాసులుగా ఉన్నారో, వారికి ఏం కావాలో, వారు ఏమి ప్రార్థిస్తున్నారు, వారు ఏం గోజాడుతున్నారు, వారి కన్నీరంతా కూడా ప్రభు చూస్తున్నాడు. తగిన కాలం ముందు ఆయన నీ జీవితాన్ని దర్శిస్తాడు. నా కీర్తనలు బాగా ఇష్టమైన మాట, నీతిమంతులు ఎన్నడూ భిక్షమెత్తినట్లుగా, వారు చెయ్యి చాచి బాధపడినట్లుగా నేను ఎప్పుడూ ఎన్నడూ చూడలేదంట. 37వ కీర్తన 25వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 37వ కీర్తన 25వ చరణం. నీవు ఆయన నమ్ముకొనుము, 37:25 అమ్మ. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడుగా నేను చూచి ఉండలేదు. మరి నువ్వు దేవుని బిడ్డవు, దేవుని విశ్వాసవి, దేవుని శిష్యురాలివి, దేవుని నీతిలో ఉన్నటువంటి వారు. దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఆకాశ పక్షినే విడిచిపెట్టలేదు ప్రభు. ఆకాశ పక్షికి దానికి కావలసిన ఆహారాన్ని ప్రభు దాని కాలానుగుణంగా ప్రభు ఇస్తున్నాడు. శంకుబుడ్డి కొంగ, ఓది కొరకు పెట్ట, వాటి కాలంలో ఆహారమును ప్రభువు ఇస్తున్నప్పుడు అవి వెతుక్కుంటూ వెళ్ళి సంపాదించుకుంటారు. మానవులు సృష్టి మీద ఆధిపత్యం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు ప్రభువు సృష్టిలో మనకి ఇవ్వకుండా ఉంటాడు. అందుకే సృష్టిలో సముద్రంలోనివి మానవుని కొరకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆ సముద్రంలో మానవుడు పోరాడి ప్రయాసపడినప్పుడు, నిరాశ ఎదురైనప్పుడు, ఆ నిరాశలో పేతురైన
యోహాను అయిన యాకోబుకి ప్రభు సహాయకుడిగా నిలిచి వారికి భౌతికపరమైన ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కొన్నిసార్లు మేము చెప్పుండొచ్చు ఆశీర్వాదాలు ఆధ్యాత్మికంగానే ఉండాలి, కానీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యంగా ప్రభు మానవ జీవితాలకు ఇస్తాడో భౌతికంగా కూడా అడగకుండా ఇచ్చేస్తాడు, అడగకుండా. అందుకనే అమ్మా చాలా చక్కటి మాట, మొదట మీరు దేవుని రాజ్యాన్ని నీతిని, అప్పుడు అవన్నీ మీకు ఇదండి మూలమైన వాక్యం. నీకు ఏది కావాలో వాటిని నువ్వు పొందటానికి మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు. అందుకని ప్రజలు ఏం వెతుకుతూ వెళ్తున్నారు? ప్రజలు దేనికోసం ఆయన మీద పడుతున్నారు? ప్రజలు దేనికోసం ఆయన వెంట పడుతున్నారు చెప్పండి కదా? దేవుని రాజ్యాన్ని. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుభవించు. ఆయన రాజ్యాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన నీతిని వారు వెతుకుతూ వెంటబడుతూ ఆయన మీద పడుతుండగా ఆయన తన రాజ్యంలో నుంచి వారికి కావలసిన భౌతిక అవసరతలన్నీ తీర్చాడు. కొందరిని బాగు చేశాడు, కొందరిని స్వస్థపరిచాడు, కొందరి హృదయాలను నెమ్మదిపరిచారు, కొందరి మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి. సో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే నీవు భౌతికంగా నీవు అడగకుండానే నీవు ఏమాత్రం కూడా ఆలోచించకుండానే నీ యోచనకు మించిన మంచి వాటిని ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. సో దేవుని సన్నిధానంలో మనం దేవుని రాజ్యాన్ని వెతకగలుగుతున్నాం. చాలామంది జనులు ఆయన మీద వెంటబడినట్టే, వెంపర్లాడినట్టు లోకంలో ఉన్న దానికోసం వెంపర్లాడుతారు. అవి కావాలి ఇవి కావాలని వెంపర్లాడుతూ ఉంటాం. అరే సమస్య తీర్చగలిగింది దేవుడు కదా, పరిష్కారి దేవుడు కదా. కీర్తనకారుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము, అరే నీళ్లు లేకపోతే నేలకెళ్ళి చూసేదానికంటే ఆ నేలను దర్శించగలిగినటువంటి దేవుని వైపు కదా చూడాల్సింది. నీళ్ళ నుంచి నేలను చదువును చేసి తడిపే దేవుని వైపు కదా. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదిగితే భౌతికపరమైన అంశాల కోసం మనం వెంపర్లాడాల్సిన పని ఉండదు, ప్రాకులాడాల్సిన పని ఉండదు. నీవు దేవుని రాజ్యాన్ని వెతకటం ఆపేసేవేమో, దేవుని నీతిని వెతకటం ఆపేసేవేమో. అందుకనే భౌతికంగా నీవు కొంత నైరాశ్యాన్ని, నిస్పృహను, ఫెయిల్యూర్స్ని, నష్టాలను, ప్రమాదాలను, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో జ్ఞాపకం చేసుకో. అంటే నీతిమంతులకు వస్తాయి కాదంటలేదు, కానీ దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టినా కూడా ఇవి వస్తాయి. దేవుని నీతిని విడిచిపెట్టినా కూడా మానవ జీవితంలో ఫెయిల్యూర్స్ తప్పకుండా చూడాల్సి వస్తుంది. అంటే శిష్యులకి దేవుని రాజ్యం తెలియదు, కానీ ప్రజలు దానిని పసిగట్టారు. ప్రజలు అందుకే వెంటబడ్డ దేవుని వాక్యము నీ యోచనకు మించిన మంచి వాటిని నీ జీవితానికి పరిచయం చేస్తుంది. సో దేవుని సన్నిధానంలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని, నువ్వు నీతిని వెతికితే నీకేమి కావాలో ప్రభు సమస్తమును సిద్ధపరిచి ఉంచాడు. అప్పుడు అడుగుడి, వెదకుడి, తట్టుడి, వెదుకు ప్రతివానికిని దొరుకును, అడుగు ప్రతివానికిని ఇవ్వబడును. ఎప్పుడు నీవు దేవుని వాక్యం కోసం వెంటబడినప్పుడు, దేవుని నీతి కోసం నీవు వెంటబడినప్పుడు, నీవు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు అవి నీ వెంట పడుతూ వస్తుంది. పౌలు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, కానీ పౌలు వెంట అన్నీ వచ్చేసాయి. ఆకలి బాధలు అన్నీ ఎదుర్కొన్నాడు, కానీ అన్నీ విశ్వాసులు, సంఘము పౌలుకి సహాయం చేశారు. ఏవైతే పౌలు విడిచిపెట్టారో, ఏవైతే పౌలు వదిలిపెట్టాడో అవన్నిటిని ప్రభు పౌలుకి సమయానుకూలంగా దయచేస్తూ వచ్చాడు. అందుకే పౌలు అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. కాబట్టి ఈ లోకంలోనిది ఏదొద్దు, ఒక సంతుష్టి సహితమైన దైవభక్తి ఉంటే అదే అన్నిటికంటే లాభం, అదే అన్నిటికంటే ధన్యత, అదే అన్నిటికంటే శ్రేష్టమైంది. అదే నీకు అన్నిటికీ అన్ని సందర్భాలు ఇవ్వగలుగుతుంది. అది నీకు ఆరోగ్యం ఇచ్చింది, అది నీకు నెమ్మది ఇచ్చింది, అది నీకు ఆయుష్ ఇచ్చింది, అది నీకు ఆర్థిక అనేకమైన జీవితాలు, అనేక సందర్భాలు ఆ వాక్యం నిన్ను దర్శించింది. సో ప్రియులారా, ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మానవులంగా భోగేచ్ఛల వెంటబడుతున్నాం, కానీ మనం వెంటబడాల్సిన వాక్యం వెంట.
యాకోబు తన పత్రికలు చెప్పాడు, మీరు మీ భోగేచ్ఛల కోసం వెంటపడుతున్నారు. నిజమే, మన కష్టం ఉంది, దాని వెంట పడితే ఏమొచ్చింది? శ్రమ ఉంది, శ్రమ వెంట పడితే ఏమొచ్చింది? పోనీ చింత ఉంది, ఊయల్లో కూర్చొని ఊయల నన్ను ఉయ్యూరు తీసుకెళ్ళాలంటే ఆ చింత నిన్ను తీసుకెళ్లాల్సిన చోట తీసుకెళ్తున్నావు. సో దాని వెంట కాదు నువ్వు పడాల్సింది. సమస్య, రోగము, వ్యధల వెంట కాదు, కానీ నీవు పడవలసినది దేవుని వాక్యం వెంట, దేవుని నీతి వెంట, దేవుని రాజ్యం వెంట నువ్వు పడినప్పుడు నీకేమి కావాలో అవన్నీ కూడా నీకు దేవుడు దయచేస్తాం. సో దేని వెంట మనం పడుతున్నాం, దేనికోసం మనం వెంపర్లాడతాం, దేనిని పట్టుకుంటున్నాం, దేని మీద పడగలుగుతాం, దేనికోసం ప్రయాసపడగలుగుతాం. సో దేవుని వాక్యం నీతిని వెతికితే దేవుడు నీకు అన్ని దయచేస్తాడు. శిష్యులకు విస్తారమైన చేపలను దేవుడు దయచేస్తాడు. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం, ఎటర్నల్ బ్లెస్సింగ్స్. ఆధ్యాత్మిక ఆశీర్వాదం, దేహ సంరక్షణ. ఒక పండితుడు చెప్పిన మాట దయచేసి వినండి. దేహ సంరక్షణ బాధ్యత దేవునికి అప్పగించాలి. దేహ సంరక్షణ బాధ్యత దేవునికి అప్పగించలేనప్పుడు నీవు ఆత్మార్పణ కూడా చేసుకోలేవు, ఆత్మ దీవెన కూడా పొందలేవు అని ఒక పండితుడు అన్నాడు. సో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందాలంటే ఈ దేహం కూడా దేవునిదై ఉండాలి, ఈ దేహం సమస్య కూడా దేవుని మీద పెట్టగలిగి ఉండాలి, దేహ బాధ్యత కూడా దేవుని మీద పెట్టగలిగి ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను వచ్చేస్తాయి. ప్రభు చెప్పలేదు, నీ దేహమే దేవుని ఆలయం. సో నీ దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చుకున్నప్పుడు ఆ దేహ సమస్య దేవునిదే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని కదా ప్రభు చెప్పింది. మరి ఈ దేహ బాధ్యత సృష్టించిన సృష్టికర్తది కదా దాని బాధ్యత. మరి నీదన్నట్టు ఫీల్ అవుతావు ఎందుకు? ఈ బాధ్యత ప్రతిదీ ఆయన మీద వేయగలగాలి. అలాగని గాలిలో దీపం పెట్టి మనము దేవుడు అనమని కాదు ఇక్కడ, చేతగాని వారు మళ్ళీ ఉండమని కాదు ఇక్కడ. మానవులంగా మన పనిని మనం నిర్వర్తిస్తూనే ఈ శారీరక శ్రమ, వ్యధ, రోగం ప్రతిదీ దేవుడే తీర్చగలడు అని విశ్వసించి ఆయన మీద ఆ భారం వేయగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే అప్పుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు పాత్రమవుతాం. ఇందాక మనం పాడాం, నడిపించు నానావా. ఆత్మార్పణ చేయకుండా దేవుని చెలిమిని ఆశించటం సాధ్యం. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించు నానావా. దేవుడు ఆత్మీయంగా నీ జీవితాన్ని దర్శించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు దయచేయటానికి మొదటగా దేహ బాధ్యత దేవునికి ఇవ్వాలి, అలాగే ఆత్మను కూడా అర్పణ చేసుకోగలగాలి. ఈ భౌతికపరమైన ఆశీర్వాదాన్ని చూచిన పేతురు వెంటనే మాస్టర్ అని పిలిచాడు. దానికి ముందే పిలుస్తాడు మాస్టర్, నా ఏలినవాడ అని పిలుస్తున్న సందర్భం 5:5 వచ్చిన చూస్తాం చూడండి. సీమోను ఏలినవాడా అని పిలుస్తాం. ఆధ్యాత్మికంగా ఇతనిలో పరివర్తన ఇప్పటి నుంచి నేను తెలియజేస్తాను. పేతురులో వచ్చిన పరివర్తన. మాస్టర్ అని పిలిచాడు, టీచర్ అని కాదు, రబ్బీ అని కాదు ఇక్కడ పిలిచింది. రబ్బీలు చాలామంది ఉన్నారు, టీచర్స్ చాలామంది అవుతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని సీమోను మొట్టమొదటిగా పిలిచిన పిలుపు ఏలినవాడా, నా గురువు నీవే అని సంబోధించి. శిష్యుల్లో చాలామంది, యోహాను ఒకసారి మాట్లాడాడు ఈ పదం, మరికొంతమంది శిష్యులు పిలిచినట్టుగా లోకాసు వార్తలు ఎక్కువగా అనిపిస్తుంటాయి. ఏలినవాడా, నన్ను ఏలినవాడా అని పిలుస్తాం. నా గురువు
ఆధ్యాత్మిక మార్పులో పేతురు ప్రభువుని పిలిచిన పిలుపు ఏలినవాడా నా గురువు అని పిలిచి, తర్వాత ఇంకొక మాట పేతురు ప్రభువుతో అంటున్నాడు, ఓ లార్డ్, నా ప్రభు. ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి. యేసు ప్రభువుని గురువు అని పిలుస్తున్నాడు, యేసు ప్రభువుని ప్రభువుగా పిలుస్తున్నాడు. చూడండి 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, ఓ లార్డ్, దేవా, ప్రభువా, ఇలాంటి పదజాలాలతోటి యేసు ప్రభువుని సంబోధించడం పేతురికి సాధ్యమని. పేతురు శిష్యులందరి పక్షంగా అనేక సందర్భాల్లో ప్రభు ఏమై ఉన్నాడు చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు ఒకసారి శిష్యుని అడిగారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే పేతురు నోరు తెరిచి, ప్రభువా, నీవు నిజమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పి యేసు ప్రభు ఏమై ఉన్నాడు స్పష్టంగా గుర్తించగలిగిన వ్యక్తి, యేసు ప్రభు వారిని సరిగా పిలవగలిగిన వ్యక్తి, యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించినటువంటి వ్యక్తి పేతురే. అందుకని ఆ పేతురు ఆయన దేవుడు కాబట్టి తన అపవిత్రత బయటపడి సాగిలపడి, దయచేసి ఇక్కడి నుంచి నన్ను విడిచి. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయం లాగా అనిపిస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా దేవదూతలు గాన ప్రతిగానంలో చేయుచుండగా దేవుని సింహాసనము మరి దేవుడు సంతోషిస్తూ మహిమపరచబడుతుండగా యెషయా ప్రవక్త అది చూచినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడని, నేను ప్రభువును చూచానని దేవుని దర్శనాన్ని పొందుకున్న పరిశుద్ధ స్థితిని చూసిన యెషయా తన అపవిత్రతను గుర్తుపట్టాడు. అలాగే పేతురు కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధతను చూచి ఆయన దేవుడని ప్రభు అని గుర్తించిన తర్వాత తన పాపపు స్థితిని గుర్తుపట్టాడు. అందుకని ఆ పాపపు స్థితిని గుర్తుపట్టి, నేను పాపాత్ముడను, నన్ను విడిచి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ పాపపు స్థితిని గుర్తుపట్టి ఆధ్యాత్మికంగా మనం మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తాం, అప్పుడు తప్పకుండా దేవుని రాజ్యము, దేవుని నీతి నీకు అన్నీ దయచేస్తుంది, ఆశీర్వాదాలను దయచేస్తుంది. దావీదు భక్తుడు అన్న ఒక మాట, దేవా నా యందు శుద్ధ హృదయము, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయద్దు, నీ రక్షణానందు నాకు దయచేయని చెబుతూ ఒక మాట ఉపయోగించాను. ఎప్పుడైతే నేను పవిత్రుడిగా అవుతానో, ఎప్పుడైతే నన్ను శుద్ధీకరిస్తావో, ఎప్పుడైతే నా యందు సమ్మతి గల మనసు దయచేస్తావో, అప్పుడు నేను అతిక్రమం ఎవరైతే చేస్తున్నారో వారికి నీ బోధను, నీ వాక్యాన్ని బోధిస్తాను. నిజమే, పేతురు ఆధ్యాత్మికంగా ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు చూడండి. తన పాపపు స్థితిని ఒప్పుకున్న తర్వాత పేతురు యేసు ప్రభు వారిని నిజమైన దేవుడు కుమారుగా గుర్తించాడు. పేతురు యేసు ప్రభు కోసం మరణించడానికి సిద్ధపడ్డాడు. పేతురు పరలోకపు తాళపు చెవిని మరి సంపాదించుకున్న ధన్యత. పేతురు మరి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల కొరకై మరి 12 మంది శిష్యుల్లో ఇతడొకడుగా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి ధన్యత. అలాగే పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది మార్పు చెందేటువంటి ధన్యత. ఇవన్నీ పరలోకపు ఆశీర్వాదాలు. ఇవన్నీ పరలోకపు ఆశీర్వాదాలు పేతురు సంపాదించుకోగలరు. ఎలాగో పేతురు తన పాపపు స్థితిని గుర్తుపట్టినప్పుడు, తన పాపపు స్థితిని విడిచిపెట్టినప్పుడు, తన దేహ బాధ్యత దేవునికి అప్పగించినప్పుడు, తన వలలు విడిచి తన జీవన పోషణ పక్కన పెట్టినప్పుడు, ఇదంతా జీవితం దేవునిదే అని దేవునికి ఇచ్చినప్పుడు, అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పేతురుకి, యోహానికి, యాకోబు ప్రభు చెప్పాడు. ఇప్పటి నుంచి మీరు మనుషులు పట్టు. ఎంత గొప్ప ఆశీర్వాదం! భౌతిక పరంగా వారికి ఏం కావాలో మొదట ఇచ్చేశాడు. ఇక అది వారి జీవితంలో లేదు. వారు ఆ వలలే వదిలిపెట్టేశారు. భౌతిక పరంగా వారికి ఇంకా ఎక్కువగునంత చేపలను దేవుడు వారికి ఇచ్చాడు, కానీ వారికి వాటిని వదిలిపెట్టేశారు. భౌతిక పరమైన బాధ్యత దేవుడిది అని దేవుడికి ఇచ్చేసారు. కుటుంబాన్ని వదిలిపెట్టారు, ఇంటిని, భార్యను, బిడ్డలను, సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకనే
ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు వారు పాత్రులయ్యారు. దేహ బాధ్యత, సొంత కుటుంబ బాధ్యత దేవుందని వారు నమ్మారు కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు. అపోస్తల కార్యములు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత పేతురు గొప్ప ప్రసంగం చేశాడు. ఇదే పేతురు జీవితంలో ఆశీర్వాదకరమైన మొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశము 2వ అధ్యాయము 4వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, అతడు సరి అయిన తర్వాత, చక్కబడిన తర్వాత, బాగుపడిన తర్వాత, తన పాప స్థితి నుంచి పూర్తిగా విడుదల పొందిన తర్వాత అతిక్రమము చేయి వారికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆ రాజ్య సువార్తను ఎత్తుకున్నాడు. మళ్ళీ అక్కడికే వస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదు? ఏ వాక్యం కోసం అయితే ప్రజలు వెంటబడ్డారో ఆ వాక్యం భౌతిక ఆశీర్వాదాన్ని ఇచ్చింది, ఆ వాక్యం ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఆ వాక్యాన్ని శిష్యులు ఎత్తుకున్నారు. వారు ఎత్తుకున్నాక పేతురు ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని ఆ వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. మళ్ళా ఇంకోసారి పేతురు ప్రసంగం చేశారు. 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనని, ఇశ్రాయేలీయులారా అని అతడు ఇశ్రాయేలీయులకు ప్రసంగము దేవుని రాజ్య సువార్తను ప్రకటించగా 4,000 మంది రక్షణలోకి వచ్చారు. చూడండి, ఆ వాక్యం ఎలాగో మానవ జీవితాన్ని శారీరక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు తీసుకెళ్తుంది. 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5. కానీ దేవుని సన్నిధానంలో ఉండినటువంటి మనం ఈ దినం మనం ఒకసారి పరిశీలన చేస్తాం. దేవుని వాక్యాన్ని నువ్వు వెంటాడితే, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నీవు వెంటాడితే, దేవుడు నీకేం కావాలో సమస్తమును సిద్ధపరచు. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన సమస్తము సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటాడు కీర్తనకారుడు. నువ్వు అడగాల్సిన పని లేదు. ఏ సమయంలో ఏం కావాలో ప్రభుకి ఎరుకలేదా? ప్రభుకి ఆలోచన లేదా? ఆయనకి ఆలోచన చెప్పువాడెవడు? సమస్తం ఎరిగిన దేవుడు కదా. ఆనాడు ప్రజలు దేవుని వాక్యపు వెంటబడినట్టే, ఆనాడు శిష్యులు దేవుని వాక్య బాధ్యత ఎత్తుకున్నట్టే, ఆనాడు శిష్యులు లోకంలో ఉన్న ప్రతి దానిని విడిచినట్టే, వలలు విడిచినట్టే నీవు కూడా లోకమును విడిచి, లోకంలో ఉన్న భౌతిక అవసరతలను విడిచి, లోకంలో ఉన్న శ్రమలను, వాటి మీద ధ్యాస, దృష్టిని, చింతను విడిచి దేవుని వాక్యాన్ని నువ్వు వెంటాడి చూడు. దేవుని వాక్య రాజ్యాన్ని వెంటాడి చూడు. దేవుని నీతిని వెంటాడి చూడు. దేవుని మేలులు, ఆశీర్వాదాలు నీవు అడగక ముందే అవి నీకు సిద్ధపరిచి ఉంచాడు. సో దేవుని సన్నిధానంలో ఉన్న మనం ఏం వెంటాడుతున్నాం, ఏం వెతుకుతున్నాం? యోచనకు మించిన మంచి వాటిని ప్రభు సిద్ధపరిచి ఉంచగా వాటిని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. దేవుని వెతకాల, సమస్యను వెతకాల? దయచేసి చెప్ప. సమస్య పట్టుకొని దాని వెంట పోవాలా, దేవుని వెంట పోవాలా? మరి ఎవరు పరిష్కారి? మరి మొదట దేవుని వాక్యం వెతికితే దేవుడు ఆ సమస్య పరిష్కారిగా ఉంటాడు. దేవుని నీతిని వెతికితే దేవుని ఆ నీతే నీ సమస్య పరిష్కారిగా ఉంటుంది. దేవుని రాజ్యం వెతికితే ఆ రాజ్యం శాంతి సమాధానంతో ఉంటుంది. ఆ శాంతి సమాధానం నీ జీవితానికి వచ్చింది. సమస్యను పట్టుకొని పోతా ఉంటే ఆ దిగులు చింత నిన్ను వెంటాడి నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆ దిగులు చింత నిన్ను వెంటాడి కుటుంబాన్ని దెబ్బతీస్తుంది. మనం సమస్యలు మనుషులతో బహుగా చెబుతాం. ఒక అరుగు మీద కూర్చుంటే అదే పని మీద ఉంటుంది. ఆడు విన్నవాడు ఏం చేస్తాడని 10 మందికి చెప్తాడు కదా. 10 మందికి చెప్పేది మన మీద లేనిపోని జాలి చూపిస్తాడు, లేనిపోని దయ మన మీద చూపిస్తాడు. ఆ దయ అంతా కూడా అప్పటి వరకు, ఆ మాటలు విన్నంత వరకు. తర్వాత పక్కకు పోయి మనం ముచ్చటంత లోకాన్ని భావిస్తాం. నీ సమస్య దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ సమస్య దేవుని మీద పెట్టి
సమస్యను చూడకుండా దేవుని చూడు, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని చూడు. శిష్యులు నీ మాట చొప్పున మేము వల. ఏం జరిగింది? ఆయన మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పట్ట. సో దేవుని మాట మీద నువ్వు నమ్మకం ఉంచి ఆయన మీద వదిలేసేయి. బాధ్యత, భారం సమస్తం దేవునిదే, నీది నాది కాదు. నీవు నేను కూలుట నిలబడుట దేవుని చిత్తంలో ఉన్న అంశం. సో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేటువంటి వారంగా, ఆ రాజ్య భారాన్ని ఎత్తుకొని ఆత్మలను సంపాదించేటువంటి విశ్వాసంగా మనం ఉందాము. అలాంటి రాజ్య సువార్త కలిగిన వారంగా మనం ఉన్న అతి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో